నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ముందుగా శివాభి ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరంలో అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ అనంతరం మాట్లాడిన జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, కమిషనర్ మౌర్య తదితరులు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి స్థలదాత పేరు పెట్టేందుకు చర్యలు. కోట పట్టణంలోని ఆసుపత్రిలో స్కానింగ్ ప్లాంట్ ను ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. మా గ్రామంలో మిక్స్డ్ క్రషర్ ఏర్పాటు చేయొద్దు. నాయుడుపేట మండలంలోని వద్దిగుంట కండ్రి గ్రామంలో నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. అధికారులు చర్యలు తీసుకోవాలంటూ విన్నపాలు. శ్రీవారిని దర్శించుకున్న హీరో నితిన్. తిరుమలలో మొదటిసారిగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న నితిన్, వారి కుటుంబ సభ్యులు. అనంతరం ఆశీర్వచనాలు అందించిన అర్చకులు. కోట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి స్థలదాత అల్లారెడ్డి రుక్మిణమ్మ పేరును నామకరణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హెచ్డిఎస్ కమిటీకి సూచించారు. కోట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెచ్డిఎస్ కమిటీ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆసుపత్రిలో 13 లక్షలతో ఏర్పాటు చేసిన స్కానింగ్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన వైద్యాధికారి రూప, బాబు, బాలసుబ్రహ్మణ్యం, రాజశేఖర్, ఎంపీడీ వేణులను శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థన మేరకు ఆసుపత్రికి అల్లారెడ్డి రుక్మిణమ్మ పేరును పెట్టనున్నట్టు తెలిపారు. ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నప్పటికీ శవ పంచనామా చేసేందుకు వసతులు లేకపోవడంతో నూతన గది నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. చెప్పండి, ఇంత స్థలం వచ్చింది కాబట్టి ఆ పేరు పెట్టాలని చెప్పి, అంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు కాబట్టి చేయవలసింది కోరుతున్నాను. అలాగే హాస్పిటల్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం నేను చూసినంత హాస్పిటల్ నిజంగా ఈ హాస్పిటల్ శాంక్షన్ చేసింది ఎవరో ఏ పార్టీ ఏ గవర్నమెంట్ కావచ్చు నాకు అనవసరం, కానీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిర్మాణం కట్టింది అప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉన్నటువంటి ఆర్డీఓ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. అట్లాగే ఈరోజు మంచి సందర్భంగా ఫస్ట్ టైం ఇక్కడ హాస్పిటల్ కమిటీ సమావేశం జరగడం, అలాగే నా చేతుల మీదుగా ఈరోజు ఎక్స్ట్రా ప్లాంట్ ఒకటి దాదాపు 13 లక్షల రూపాయలది నా జగన్ ఓపెన్ చేయించడం నిజంగా సంతోషం. ఎందుకంటే 4 మండలాలు ఇక్కడ వాకాడు, కోట, చిక్కమూరు 3 మండలాలు, చిలకూరు 4 మండలాలకి సంబంధించినటువంటి మంచి హాస్పిటల్, ఆర్తో సంబంధించినటువంటి కూడా పరికరాలని కూడా బ్రహ్మాండంగా చూపించారు మేడం గారు. అట్లాగే రూపా గారు కోరిక మేరకు ఫ్రీజర్ బాక్స్ నేను మా నాన్నగారి పేరు మీద, దాని తర్వాత రూపా గారు చెప్పారు రూమ్ కావాలని చెప్పారు. అది కూడా వెంటనే ఎస్టిమేషన్ వేయించవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం. అది కూడా అలాగే ఈ సంబంధించిన హాస్పిటల్కి 1 లక్ష సమయం మీకు ఫండ్ ఉందా, అది ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు ఎంపీఓ గారు, మేడం గారు కూర్చొని చిన్న చిన్న ఇంపార్టెంట్ చేయించమంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచి హాస్పిటల్ స్కాన్ ఓపెన్ చేయడం ఎమ్మెల్యే గారి చేత, అలాగే డాక్టర్ గారు రూపా గారు చాలా అన్ని డెవలప్మెంట్ గురించి చెప్పారు. నిన్న కూడా వస్తే హాస్పిటల్ గురించి అన్నీ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. వాటిలో మనకి మైనస్ పాయింట్స్ ఏంటంటే అన్ని వసతులు ఉన్నాయి, హాస్పిటల్ సరిగ్గా లేని సందర్భం ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు బాగున్నారు, హాస్పిటల్ కూడా కొత్త బిల్డింగ్ వచ్చింది, మంచి
మనకి మంచి పరికరాలు కూడా వచ్చేసినాయి. చిన్న చిన్న ఎన్ని ఉన్నాయి. ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు అనుకుంటే అది పెద్ద పని కాదు. అది కూడా అయిపోతే ఈ హాస్పిటల్కి మంచి అవకాశం. ఎందుకంటే చుట్టుపక్కల 4 మండలాలు హెడ్ క్వార్టర్స్ జంక్షన్. ఈ జంక్షన్ ప్లేస్లో అందరూ పేషెంట్లు వస్తారు. డాక్టర్ సరిగ్గా లేకనే బయట డాక్టర్లు పోయి చూపించుకుంటున్నారు. ఇప్పుడు అవసరం లేదు. నా రూపా గారు అసలు పోస్ట్ మార్టంకి రూమ్ లేకపోతే కూడా ఆమె ఆ ఉండే రూమ్లోనే అడ్మిట్ చేసి పోస్ట్ మార్టం చేస్తానని చెప్పారు. నిజంగా చాలా చాలా సంతోషం అటువంటి కార్యక్రమం చేయడం. నేను అభినందిస్తున్నాను డాక్టర్ గారిని. మా వంతు ఎమ్మెల్యే గారు తప్పకుండా యాక్చువల్గా ఈ స్థలం నేను ఇప్పించింది. అంటే యువరెడ్డి గారు షాంగ్ చేశారు. బిల్డింగ్ అయితే స్థలం ఊరిస్తాడు అన్నాడు. అలానే రుక్కుడమ్మ స్థలం ఇది. ఆమె దగ్గర పోయి నేరుగా పోయి అబ్బాయ హాస్పిటల్ కదా. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, దశరథ రామరెడ్డి, భాస్కర్ రెడ్డి, మధు యాదవ్, తేగల సురేష్ బాబు, కోటారెడ్డి, షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని జేసీ శుభం బన్సల్, కమిషనర్ మౌర్య తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుపతిలో అవగాహన ర్యాలీ, మానాహారం చేపట్టారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం నుండి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జేసీ శుభం బన్సల్, నగర కమిషనర్ మౌర్య ప్రారంభించారు. ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ శుభం బన్సల్, నగర కమిషనర్ మౌర్య తదితరులు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్ల వలె పట్టణ ప్రాంత ఓటర్లు కూడా తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని సూచించారు. స్వాతంత్రానికి ముందు 10% మందికి మాత్రమే తమ నాయకులను ఎన్నిక చేసే అవకాశం ఉండేదన్నారు. 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పాటైందని, 2011 నుండి ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వారు వివరించారు. 10% నుంచి 15% వరకు ఓటు చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట. ఓన్లీ 10 to 15% పీపుల్ వర్ ఎలిజిబుల్ టు ఓట్, నాట్ ఎవ్రీవన్. సో అంతే ఆ టైంలో ఉన్న మీ ఎమ్మెల్యే కానీ మీకు రూల్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు దాంట్లో మీ సే ఏమి ఉండదు. 10% పాపులేషన్ మాత్రమే అందరి కోసం లీడర్ సెలెక్ట్ చేసిన వాళ్ళు. అది ఒకటి. ఫాస్ట్ ఫార్వర్డ్ టు ఇండిపెండెన్స్ తర్వాత 1947 తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ హైట్, యువర్ వెయిట్, యువర్ కాస్ట్, రిలీజన్, రేస్, లాంగ్వేజ్, జెండర్ అందరికీ ఓట్ హక్కు ఇవ్వడం జరిగింది. సడన్గా మీ ఎడ్యుకేషన్, మీ వెల్త్ ఏమి చూడకుండా అందరూ ఎలిజిబుల్ అన్నమాట. కొన్ని కండిషన్స్ ఉంటాయి, 18 years దాటాలి, మరియు కొన్ని అన్ని టెక్నికల్ కండిషన్స్, బట్ లార్జ్లీ అందరూ ఎలిజిబుల్. ఈ సందర్భంగా 1950లో ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మనం నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. దీని మీద కూడా ఎక్కువ డిస్కస్ చేయడం జరిగింది. మీ అందరితో ఒక రిక్వెస్ట్ మాత్రమే. 145 crores యాజ్ ఆన్ 2024. ఓటింగ్ హక్కు ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? 99.1 crore. అంటే 100 crore వీఆర్ హిట్టింగ్ 100 crores. మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ 30-40% ఎవరైతే ఓటింగ్ రైట్ ఉందో, ఇంకా 60% లేని వాళ్ళంతా 45 crores ఉన్నారు. యూ విల్ కమ్ ఇన్ టు దట్ లీగ్ ఫ్యూచర్లో. సో మీకే ఆ ఇంపార్టెన్స్, ఈ ఓటింగ్ రైట్ అనే ఇంపార్టెన్స్ మీకు ఎక్కువగా తెలియాలి. బికాస్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఇయర్ జనవరి 25న ఈ నేషనల్ ఓటర్స్ డే ముఖ్యంగా మీలాంటి యంగ్ ఎవరైతే ప్రాస్పెక్టివ్ ఉంటారో, ఫ్యూచర్లో వస్తారో ఆ ఓటర్స్ కోసం అనేసి నిర్వహించడం జరుగుతుంది. మీ అందరూ కూడా 18 years దాటగానే, 18 years దాటాల్సిన అవసరం కూడా లేదు. 17 years అంటే మనం ప్రాస్పెక్టివ్ ఓటర్స్ అంటాము. 17 yearsలో వచ్చిన వాళ్ళు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ 4 dates కంటే ముందు అంటే ఎన్నికల సంఘం ఏర్పడింది. ఆ దినాన్ని పురస్కరించుకొని 2011 సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో మనము జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జరుపుకుంటున్నాం. ఇది ఈ రోజు యొక్క ప్రత్యేకత. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవంలో మనం ముఖ్యంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ఓటర్లలో చైతన్యం తీసుకురావడం. రెండవది, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతీ యువకులు ఓటర్లుగా నమోదు అయ్యే విధంగా
మనం అందరిలో చైతన్యం తీసుకురావడం, సీనియర్ సిటిజన్స్ని మనం గౌరవించుకోవడం, అలాగే ఈ సందర్భంగా వివిధ ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమా తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ నటుడు నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తన కుమారుడితో మొదటిసారిగా తిరుమలకు వచ్చిన నితిన్ కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదం చేశారు. ఆలయం వెలుపల హీరో నితిన్ చూడడానికి పోయి వారితో ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తహసీల్దార్ జయజయరావు తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కోటపట్టణంలో అధికారుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు విలువ తెలియజేస్తూ నినాదాలు చేశారు. అనంతరం అధికారులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అజ్మతుల్లా ఖాన్, ఆర్ఐ మధులత, ఇతర అధికారులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించి 15 సంవత్సరాలు పూర్తయింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా పురస్కరించుకొని ప్రతి గ్రామంలో మనము ఓటర్లని, యువకులైన ఓటర్లని గుర్తించి, అలాగే సీనియర్ ఓటర్లను గుర్తించి వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఆ పనులు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించి మనం ఇక్కడ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. నాయుడుపేట మండలంలోని విద్యగుంట కండ్రి గ్రామంతో ఏర్పాటు చేస్తున్న ఆర్ఎంసీ మిక్స్డ్ క్రషర్ను తమ గ్రామంలో ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 2 నెలలుగా క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయని, అప్పటి నుండి మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. అయినా అధికారులు క్రషర్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు యాజమాన్యం చెప్పిందని వాపోయారు. ఇకనైనా అధికారులు అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్లాంట్ వద్దు వద్దు అన్నా కూడా ప్లాంట్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయినా కూడా దీని మీద నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించడం వల్ల మళ్ళా వాళ్ళు నిన్న నుంచి ఈ ప్రక్రియను స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ ప్రాంతవాసులు ఆరోగ్యకరంగా ఇబ్బందులు పడతారు. కాలుష్యం ఈ యొక్క ఎదజల్లడం వల్ల, ఇక్కడ డస్ట్ ఎదజల్లడం వల్ల బాగా ఇబ్బంది పడి పేద ప్రజలు ఇక్కడ ఉండేది. ఈ రోజు ఉదయాన్ని పనికి పోతే సాయంత్రానికి వాళ్ళు తీసుకొచ్చి ఆ డబ్బులతో వాళ్ళు వండుకొని తినే పరిస్థితులు ఉండే ప్రజలకు ఉండేది. పేదవాళ్ళు, కాలనీ వాసులు, వాళ్ళకి ఏదన్నా జబ్బు వస్తే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అటువంటి ఇబ్బంది కాలుష్య నివారణ ఆపి ఈ ప్లాంట్ని ఇక్కడి నుంచి తరలించి మాకు మంచి చేయగలరని ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి నేను 3 నెలల నుంచి దీని మీద ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆపండి, ఈ ప్లాంట్ మాకు ఉండకూడదు, మేము అంత పేదవాళ్ళమే, చాలా నిరుపేదలమే, అసలు అన్నం మీద గింజి ఉంచుకొని తినేవాళ్ళం, ఆ గింజల్లో కూడా పడిపోతుందని పరిస్థితుల్లో మేము ప్లాంట్ ఆపుతుంటే కూలీ పోతే ఇంటికి ఒక్క తలుపు పడలేదు, మాకు తలుపులు పడలేవు. మాకైతే ఆ తలుపులు ఈ జస్ట్ అంతా ఆ గిన్నెల్లో పోతే మా పరిస్థితి, మా బిడ్డల పరిస్థితి ఏంది? వద్దయ్యా నేను చెప్తుంటే విధానంగానే పెడతానే ఉండరు. వద్దని ఆపడం మేము ఈరోజు పూర్తిగా అడ్డుకున్నాం. మేమైతే పెట్టనిచ్చేదానికి లేదు, సిద్ధంగా ఉన్నాం. దానికైతే ఏ విధంగా అయినా కూడా సరే మేము అడ్డపడతాం. వాకాడ్లోని రెవెన్యూ కార్యాలయం వద్ద జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ కు అధికారులు సన్మానం చేశారు. అనంతరం కార్యాలయం నుండి అశోక స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ సందీప్ కుమార్, ఆర్ఐ అఖిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
ఓటు హక్కు వినియోగించుకుందాం. ఒక బలమైన ఆయుధం 18 సంవత్సరాలు పొందుతాడు. నిజాయితీగా ఓటు వేయండి. Every election fearlessly. భారతదేశ పౌరులమైన మేము నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ఓటు వేస్తాం. కొండాపురం 254 PS. ప్రతి ఒక్కరు తెలియజేసేది ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు వారి యొక్క ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలనేది తెలుసుకోవాలి. ఏంటంటే మనకి 18 సంవత్సరాలకు ఓటు వస్తుందా లేకుంటే 19 ఏళ్ళు పెట్టిన తర్వాత వస్తుందా అని ఒక క్లారిటీ ఎవరికి లేదు. దయచేసి 18 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా పూర్తయిన ప్రతి ఒక్కరు వారి యొక్క ఓటు హక్కుని ఉపయోగించుకోవాలని, ఓటు హక్కు పొందేదానికి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క నిజాయితీగా ఓటుని అమ్ముకోకుండా, ఎవరికి బానిస కాకుండా వాళ్ళని ఓటు హక్కుని వినియోగించుకోవాలని. అదేవిధంగా మానవహారము ర్యాలీ, ఓటర్స్కి అవేర్నెస్ మేము ర్యాలీ రూపంలో జనాలకి ప్రతి ఒక్కరికి ఓటు అంటే ఎంత విలువ, ఓటు లేకపోతే దేశంలో మనము డెవలప్ చేయలేం కాబట్టి ఆ ఓటు అనేది ఎలా ఉపయోగించుకునేది ప్రతి ఒక్క బిఎల్ఓ వాళ్ళ ఉన్న బట్టి కన్వే చేశారు. అదేవిధంగా వచ్చిన రిపోర్టర్లకి మరియు బిఎల్ఓలకి, విఆర్ఓలకి, విఆర్ఏలకి, బిఎల్ అందరికి కూడా నా తరపున మరియు బిహాఫ్ ఆఫ్ తహసీల్దార్ తరపున కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీ యొక్క కష్టం ఉంది కాబట్టి ప్రతిరోజు. నాయుడుపేట పురపాలక సంఘంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల మైదానం నుండి సిఎస్ స్టేజ్ సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ, మానవహారం చేపట్టారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలంటూ పురపాలక కమిషనర్ ఫజలుల్లా, ఎంఈఓ మునిరత్నం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంత అభావాన్ని మతం లేదా ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరంలో అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ అనంతరం మాట్లాడిన జాయింట్ కలెక్టర్ శుభం పన్సల్, కమిషనర్ మౌర్య తదితరులు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి స్థలదాత పేరు పెట్టేందుకు చర్యలు. కోట పట్టణంలోని ఆసుపత్రిలో స్కానింగ్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. మా గ్రామంలో మిక్స్డ్ క్రషర్ ఏర్పాటు చేయొద్దు. నాయుడుపేట మండలంలోని వద్దిగుంట కండ్రి గ్రామంలో నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. అధికారులు చర్యలు తీసుకోవాలంటూ విన్నపాలు. శ్రీవారిని దర్శించుకున్న హీరో నితిన్. తిరుమలలో మొదటిసారిగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న నితిన్, వారి కుటుంబ సభ్యులు. అనంతరం ఆశీర్వచనాలు అందించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.